ఈ నెల 18న అమరావతిలో చంద్రబాబు పర్యటన. కొత్తగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్న సీఎం. ఏపీ వ్యాప్తంగా 55 అన్నా క్యాంటీన్లు అదే రోజు ఓపెనింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ ను పూర్తి చేయండని ఆదేశం. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్న. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా. నేడు తెలుగు లోగిళ్లలో కనుమ పండుగ. కోనసీమలో వైభవంగా జగన్నతోట ప్రభల తీర్థం. 450 ఏళ్లుగా ఆచారాన్ని కొనసాగిస్తున్న 11 గ్రామాల ప్రజలు. భారీగా తరలివస్తున్న జనం. నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన సంక్రాంతి కోడి పందాలు. ఎక్కువ పందాలు గెలిచిన వారికి శాలువాలు కప్పి సన్మానాలు. వినైన పందెం రాయుళ్లకు 3 బుల్లెట్లు, 1 కారు బహుమతి. ఆత్రేయపురం మండలం శ్రీకాకుళం జిల్లా ఉదయపురానికి పోటెత్తిన జనం. సంక్రాంతి కావడంతో వైభవంగా నీలకంఠేశ్వర స్వామి ఉత్సవం. సంతాన భాగ్యం కోసం డేకూరు కొండపై నుంచి జారుతున్న జనం. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. మేడారానికి వేలాదిగా తరలివస్తున్న జనం. ములుగు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర ట్రాఫిక్ జామ్. పార్కింగ్ స్థలాల వైపు వాహనాలను మళ్లించిన పోలీసులు. జకారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర. భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో గంజాయి కలకలం. లక్ష విలువ చేసే కేజీ 200 గ్రాముల మత్తు పదార్థం సీజ్. 2 అరెస్ట్, రిమాండ్కు తరలింపు. విజయనగరం జిల్లా ఎల్కోట సీతారాంపురంలో దారుణం. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నాయకులు. ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్న పోలీసులు. సిద్దిపేట జిల్లా బీజీ వెంకటాపూర్లో శివార్లో పులి సంచారం. క్రూర మృగం ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు. జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. అభిశంసన తీర్మానంపై స్పీకర్ నిర్ణయానికి సవాల్ చేసిన పిటిషన్ కొట్టివేత. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోబోమన్న ధర్మాసనం.